Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా ముగిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ నిర్విరామంగా 60 రోజుల పైచిలుకు శ్రమించినటువంటి రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 200 మీటర్ల పైచిలుకు ఏదైతే మట్టి బురద అంతా కూడా పేరుకుపోయిందో అదంతా కూడా అక్కడ నుంచి తోడేసేందుకు దాదాపుగా 12 ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్, హైడ్రా, ర్యాట్ మైనర్స్ టీమ్ వీరంతా కూడా దాదాపుగా 60 రోజుల పైచిలుకు అక్కడే ఉండి శ్రమించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో లోపల 8 మంది సిబ్బంది అంతా కూడా చిక్కుకుపోయినటువంటి నేపథ్యంలో 2 మృతదేహాలను మాత్రమే వెలికి తీయడం జరిగింది. మిగతా 6 మృతదేహాలకు సంబంధించి కూడా నిన్నటి వరకు కూడా రెస్క్యూ పనులు కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 200 మీటర్ల పైచిలుకు పేరుకుపోయినటువంటి మట్టి బురద వాటన్నిటిని కూడా కన్వేయర్ బెల్ట్ ఆధారంగా బయటికి తీసేసినటువంటి పరిస్థితి. చివరి 40 మీటర్లు ఏదైతే ఉందో అదంతా కూడా అత్యంత ప్రమాదకరంగా మారిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఒకవేళ తవ్వకాలు జరిపినట్లయితే మళ్ళీ కొలాప్స్ అయ్యేటటువంటి ప్రమాదం ఉందంటూ కూడా అక్కడ నిపుణులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఆ 40 మీటర్ల వరకు కూడా కంచె వేసి నిషేధిత ప్రాంతంగా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా అనేటటువంటి బోర్డును ఉంచి అక్కడ ఎవరు కూడా తవ్వకాలు జరపకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ 40 మీటర్లు మినహాయించి మిగతా 200 మీటర్ల పైచిలుకు ఏదైతే ఉందో అదంతా కూడా మట్టి బురద అంతా కూడా తవ్వేయడం జరిగింది. పూర్తిగా టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి అవశేషాలు కావచ్చు అదంతా కూడా అడ్డంకిగా మారిపోయి టన్నెల్ దాదాపుగా 9.8 మీటర్స్ పొడవున్నటువంటి టన్నెల్ అంతా కూడా మట్టితో కూరుకుపోయినటువంటి నేపథ్యంలో భారీ ఇటాచీలు కూడా లోపలికి వెళ్ళేసి 4 ఇటాచీల సాయంతో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి మట్టిని అంతా కూడా తోడేస్తూ కన్వేయర్ బెల్ట్ ఆధారంగా కన్వేయర్ బెల్ట్పై వాటన్నిటిని కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిరంతరాయంగా రెస్క్యూ పనులు నిర్వహించినటువంటి నేపథ్యంలో మనోజ్ కుమార్, గుర్ప్రీత్ సింగ్ అనేటటువంటి ఇద్దరికి సంబంధించినటువంటి ఆనవాళ్లను, ఇద్దరికి సంబంధించినటువంటి మృతదేహాలను మాత్రమే బయటికి తీయడం జరిగింది. మిగతా 6 కోసం కూడా అన్వేషణ కొనసాగించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వారి ఆచూకీ లభ్యం కాలేనటువంటి పరిస్థితి. దాదాపుగా ఆ ఇద్దరు కాకుండా మిగతా 6 మంది అంతా కూడా ఆ చివరి 40 మీటర్ల ప్రమాదకరమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడే ఉండవచ్చు అంటూ కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా D1, D2 ప్రాంతాలుగా గుర్తించి ఏదైతే క్యాడవర్ డాగ్స్ చూపించినటువంటి ప్రాంతాల్లో కావచ్చు మిగతా అంతటా కూడా క్రమక్రమంగా వారంతా కూడా తవ్వకాలు జరుపుతూ వచ్చారు. సో ప్రస్తుతానికైతే ఆ చివరి 40 మీటర్లు మినహాయించి మిగతా ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో మట్టి బురద అంతా కూడా తొలగించడం జరిగింది. ఆ మిగతా ఎక్కడ కూడా మిగతా 6 మందికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లభ్యం కాకపోవడంతో ఆ 40 మీటర్ల లోపలే మిగతా వారు కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ 6 కోసం ఆ 40 మీటర్లలో తవ్వకాలు జరిపినట్లయితే అక్కడంతా కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. ఎవరైతే రెస్క్యూ చేసేటటువంటి సిబ్బంది కూడా ప్రమాదంలో పడేటటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా అక్కడ నిపుణులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఆ 40 మీటర్ల వరకు ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి రెస్క్యూ పనులను ఏం చేయాలనేటటువంటి దానిపై కూడా హైదరాబాద్లో రెస్క్యూ సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా సమావేశం జరగడం జరిగింది. దానిపై ఎలాంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు రానటువంటి నేపథ్యంలో ఎవరైతే సింగరేణి మైన్స్ టీం కావచ్చు అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఒకవేళ అక్కడ పనులు నిర్వహించాలా వద్దా అనేది గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క టన్నెల్ను పూర్తి స్థాయిలో 9 కిలోమీటర్లు మిగిలిపోయినటువంటి టన్నెల్ను పూర్తి చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో టన్నెల్ తవ్వకాలకు ఎక్కడి నుంచి తవ్వకాలు జరిపితే వీలుగా ఉంటుందనేటటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ అధికారులంతా కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. మన్నెవారిపల్లి నుంచి తవ్వకాలు జరిపేందుకు అక్కడ ఏదైతే టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి బేరింగ్ కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో బేరింగ్ని కూడా ఇటీవలే తీసుకురావడం జరిగింది. టన్నెల్ లోపల టీబీఎం మిషన్ దగ్గరికి బేరింగ్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ బేరింగ్తో పాటు మరికొన్ని పరికరాలు కూడా అవసరమైనట్టుగా తెలుస్తుంది. వాటన్నిటిని పునరుద్ధరించినట్టయితే మన్నెవారిపల్లి నుంచి తవ్వకాలు జరుపుతున్నటువంటి టీబీఎం మిషన్ పనిచేసేందుకు వీలుంటుంది. అక్కడ నుంచి తవ్వకాలు జరుపుకుంటూ 9 కిలోమీటర్ల మేర రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం దగ్గర తవ్వకాలు జరిగితే భూమి పొరలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ మళ్ళీ ప్రమాదం పొంచి ఉండేటటువంటి అవకాశం ఉందా, ఎలా ఒకవేళ బైపాస్లో వెళ్ళాలంటే పక్క నుంచి మళ్ళీ తవ్వకాలు జరపాల్సి ఉందా అనేటటువంటి కోణంలో కూడా జియోలాజికల్ టీం కూడా సర్వే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మన్నెవారిపల్లి దగ్గర కూడా ఏడాది క్రితం అక్కడ టీబీఎం మిషన్ ఆగిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు సడన్గా పనులు ప్రారంభించినట్లయితే ఏదైతే ఇక్కడ దోమలపెంట దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో సీపేజ్ నీరంతా కూడా భారీగా
ఊట నీరంతా కూడా వచ్చేసి ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా స్లీపేజ్ కానీ మరి లేదంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయనేటటువంటి కోణంలో కూడా అక్కడ సర్వే కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే దోమలపెంట ఆ టన్నెల్ దగ్గర అయితే నిర్మానుష్య వాతావరణం నెలకొంది. పూర్తిగా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా వారంతా కూడా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ పనులన్నీ కూడా రెస్క్యూ పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహారెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.